తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ బంకులన్నీ ఖాళీ అయిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు ఏర్పడుతున్నాయి. కొన్ని జిల్లాల్లోనైతే సగానికి సగం పెట్రోల్ బంకులు ఖాళీ అయిపోయినాయి. ఇంకా రాబోయే వారం 10 రోజుల్లో మరింతగా ఈ నో స్టాక్ బోర్డులు పెరిగే పరిస్థితి కనపడుతుంది. ఇంకా ఆందోళన మరింత పెరుగుతుందా అనే పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకంగా ఫిబ్రవరి 28 యుద్ధం మొదలైనప్పుడు ఎట్లాగైతే పెట్రోల్ దొరకదని చెప్పి పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల దగ్గరికి జనం పరుగులు తీసినట్టుగా, వాహనాలన్నీ క్యూలో నిలబడ్డట్టుగా ఇంకా భవిష్యత్తులో అట్లాంటి పరిస్థితి వస్తుందా అనే ఆందోళన ఈరోజు కనపడుతుంది. దీనికి కారణం పెట్రోల్ బంకు డీలర్లు చెప్పేది ఏంటి? మేము డిపాజిట్ చెల్లించినప్పటికీ కూడా మాకు సరఫరా చేయట్లేదు కంపెనీలు. అది హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్, ఏ కంపెనీ కూడా మాకు సరఫరా చేయట్లేదు. ఎందుకు సరఫరా చేయట్లేదు? దేశంలో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయి కదా. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది దేశంలో పుష్కలంగా ఈ రోజు మనకు దిగుమతులు అవుతున్నాయి, మనకి ఇప్పటికిప్పుడేమి ఇబ్బంది లేదు అని స్పష్టంగా చెప్తుంది. నిజంగా కూడా నిల్వలు ఉన్నాయి, కానీ ఇక్కడ సరఫరా జరగట్లేదు. మరి ఏమిటి దీని కారణం? అంటే అంగట్లో అన్ని ఉన్నాయి, కానీ అల్లు ఉన్నట్లు శని ఉన్నట్టుగా ఈ రోజు మనకు సరఫరా మాత్రం జరగట్లేదు. కారణం ఈ రోజు పెట్రోల్, మేము డీజిల్ దిగుమతులు ఎక్కువ రేట్లు పెట్టి తెస్తున్నాం కాబట్టి మేము రేట్ పెంచాలి, రేట్ పెంచిన తర్వాత మీకు సరఫరా చేస్తామని చెప్పి ఈ రోజు పెట్రోలియం కంపెనీలన్నీ ఆలోచిస్తున్నాయి. ప్రభుత్వం వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చింది, మీరు ధర పెంచాలి. కానీ అక్కడ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయ్యేంత వరకు ధర పెంచొద్దు. మరి అదే సందర్భంలో సరఫరా చేయొద్దు. సరఫరా జరిగిపోతే మనకు రావాల్సిన లాభం రాకుండా పోతుంది, లేదా రావాల్సిన ఆదాయం రాకుండా పోతుంది. కాబట్టి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రేట్లు పెంచడం ఆపారు. ఎప్పుడైతే రేపు ఏప్రిల్ 29వ తేదీ చివరి ఎన్నిక అయిపోతుందో బెంగాల్లో, మరునాడే రేటు భారీగా పెంచబోతున్నారు, ధరలు పెంచబోతున్నారు. కాబట్టి ధరలు పెంచిన తర్వాత సరఫరా చేద్దాం, ఈ లోపల సరఫరా చేయొద్దని చెప్పి ఆపెట్టుకున్నారు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? ఇవి హెచ్పిసిఎల్ అయినా, ఐఓసిఎల్ అయినా, బీపీసీఎల్ అయినా ఇది ప్రభుత్వ సంస్థలు. ప్రజలకి సరిపడా పెట్రోల్, డీజిల్ అందుబాటులో తీసుకురావాలి, సరఫరా చేయాలి. ఇప్పుడు మనం రష్యా నుంచే తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటున్నాం. గతంలో భారీగా తక్కువ ధరకు మనం తెచ్చుకున్నాం. మరి తక్కువ ధరకు తెచ్చుకున్నప్పుడు ఏం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించలేదు కదా. ఇప్పుడు కొద్ది రోజు రేటు పెరిగిన తర్వాతనే మీకు సరఫరా చేస్తుంటే దేశంలో ఇబ్బందులు వచ్చినా, జనం ఇబ్బంది పడిపోయినా సరఫరా చేయరా? ఇప్పుడు అనేక ప్రాంతాలు ఇదే పరిస్థితి. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల వరకు సరఫరా బాగా చేస్తుండొచ్చు, కానీ మిగతా రాష్ట్రాలు, ఇప్పుడు మనం తెలంగాణ చూస్తుంటే మాత్రం అనేక ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు ఈ రోజు నో స్టాక్ బోర్డులకు వెళ్ళిపోతున్నాయి. ఇంకా రాబోయే 10 రోజులు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇదే పరిస్థితి కనపడుతుంది. గతంలోనేమో పెట్రోల్ కంపెనీలు అడ్వాన్స్ గానే పెట్రోల్ సరఫరా చేసేవాళ్ళు డీలర్లకి, మీరు తర్వాత చెల్లించండి, ముందుగా మీకు పెట్రోల్ సరఫరా చేస్తున్నామనే వాళ్ళు. యుద్ధం మొదలైన తర్వాత లేదు, మీరు డిపాజిట్ కడితేనే మీకు సరఫరా చేస్తామన్నారు. ఇప్పుడు డిపాజిట్లు కట్టినా సరఫరా చేయట్లేదు. ఏమంటే రేటు పెరిగిన తర్వాత సరఫరా చేద్దాం, అప్పటి వరకు ఆపుదాం, లేదు అప్పుడు ఇంత ఇప్పుడు ఇంత పంపిద్దాం. సఫిషియెంట్ గా పంపించే పరిస్థితి లేదు. ఇంతకంటే పరిస్థితి కాదు. ఇదొక ప్రజాపాలనేనా? ఇదొక ప్రజాప్రభుత్వమేనా? ప్రజలు ఇప్పటికే యుద్ధం కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ రేట్లు పెరిగినాయి, అనేక ధరలు పెరిగిపోయినాయి, ప్రజల్లో ఆందోళన పెరుగుతుంది, అనేక హోటల్ ఇండస్ట్రీ మూతపడింది, అనేక రకాల చిన్న చిన్న అసంఘటిత వ్యాపారాలు దెబ్బతిన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ దెబ్బతిన్నది. ఇప్పుడు మీరు పెట్రోల్, డీజిల్ ఉండి కూడా సరఫరా చేయకపోతే ట్రాన్స్పోర్టేషన్ దెబ్బతిన్నదా? గ్రామీణ ప్రాంతంలో అనేక ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతినవా? ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది? ప్రభుత్వం ఎంతసేపు లాభార్జన, ఎంతసేపు ప్రజల్ని దోపిడీ చేసుకుందాం, ప్రజల నుంచి రాబట్టుకుందాం, ధరలు పెంచుకుందాం, పెంచిన తర్వాత సరఫరా చేద్దాం. ఇంతకంటే ఒక వ్యాపారం చేసేవాడు కూడా ఆలోచించాడు. ఎన్నికల కోసం, ఎన్నికల ప్రయోజనాల కోసం, ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఓట్లు రావాలి కాబట్టి ప్రస్తుతం పెంచాం. ఇటు పెంచరు, సరఫరా చేయరు. ఈ రకమైన పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా ఈ రోజు ప్రజల పట్ల వ్యవహరిస్తుంది. అందుకనే ఈ రోజు పెట్రోల్, డీజిల్ నో స్టాక్ బోర్డులు ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా సరఫరా జరగాల్సిందే. ఈ ప్రభుత్వ దుర్మార్గాన్ని అందరం తీవ్రంగా ఎండగట్టాల్సిందే, గట్టిగా సమాధానం చెప్పాల్సిందే. ఎక్కడెక్కడ నో స్టాక్ బోర్డులు పెట్టినారో అక్కడ ఖచ్చితంగా దీని మీద ఆందోళన జరగాలి. ఎందుకు నో స్టాక్ బోర్డులు పెట్టిరు? డీలర్లు డిపాజిట్ చెల్లించలేదా? చెల్లించకపోతే ఆ మాట చెప్పండి. కానీ అనేక మంది 100% డీలర్లు అందరూ డిపాజిట్లు చెల్లించి ఎదురు చూస్తున్నారు. వాళ్ళు వాట్సాప్ గ్రూపులో పెట్టుకుంటున్నారు, సార్ మేము పంపించి మేము డిపాజిట్ చెల్లించి ఇంతకాలం అయింది, మా డబ్బులు ఇంత డిపాజిట్ చేసి ఉన్నాం, మాకు రావట్లేదు, పంపండి పంపండి అని అడుగుతున్నారు, ప్రాధేయపడుతున్నారు. అయినా పంపలు జరగట్లేదు. ఇంత దారుణం ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేస్తున్న దుర్మార్గం ఇది. ఈ దుర్మార్గాన్ని ఎలుగెత్తి చాటాల్సినటువంటి అవసరం ఉంది.